వెల్కమ్ టు HR9 న్యూస్. హిందూపురం స్థానిక శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం దగ్గర హిందూపురం మండలం ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది. హిందూపురం మండల ప్రజలు వివిధ సమస్యలు వ్రాతపూర్వకంగా తెలియజేసి సద్వినియోగం చేసుకున్నారు. రెవెన్యూ సమస్యలు 34, మండల సమస్యలు 6, మున్సిపాలిటీ పరిధిలోని కమిషనర్ సమస్యలు 10, పోలీసు డిపార్ట్మెంట్ సమస్యలు 2, ఆర్టీసీ డిపో మేనేజర్ కి సంబంధించిన సమస్యలు 1, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1, హౌసింగ్ 4, హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ 1, పంచాయతీరాజ్ 1, ICDS 1, వెలుగు 1, MEO 1, వెటర్నరీ 1, ఎలక్ట్రికల్ 4, ఇరిగేషన్ 1, RDO పెనుకొండ 1, ఇతర సమస్యలు 2, మొత్తం 72 సమస్యలపై ప్రజలు తమ వినతులను వివరించడం జరిగింది. అందులో 21 సమస్యలు అప్పటికప్పుడు పరిష్కరించగా మిగిలిన 51 సమస్యలు ఆయా శాఖలకు పంపించడం జరిగిందని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సమన్వయకర్త శ్రీనివాసరావు, పిఏలు వీరయ్య, బాలాజీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ అశ్వర్ధ నారాయణరెడ్డి, రాము, తహసీల్దార్ వెంకటేశు, ఎంపీడీఓ దామోదరమ్మ, సిఐ ఆంజనేయులు, MEO ప్రసన్న లక్ష్మి, వివిధ శాఖలకు చెందిన మండల అధికారులు, సిబ్బంది, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆ డిపార్ట్మెంట్ కి మేము సార్ యువతరెడ్డి పాస్వర్డ్ ఉపయోగించి ఆ డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుతుంది. వారి యాక్షన్ తీసుకొని మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం కోరుకుంటూ ఎవరైనా రిప్రజెంటేషన్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ డిపార్ట్మెంట్ ఇస్తే వాళ్ళు తీసేసుకుంటారు. ఓవరాల్ గా కూడా ఏదైనా మౌలికంగా చెప్పాలన్నా కూడా మీ సమస్యలు చెప్పుకోవచ్చు. రిటర్న్ గా ఇస్తే ఇంకా బాగుంటుంది. డిపార్ట్మెంట్ పర్సూ చేయడానికి స్కాన్ చేసి ఈ అవకాశం సద్వినియోగం